మీరిప్పటివరకు సూపర్ ఫాస్ట్ ట్రైన్లు, మెట్రోలు, బుల్లెట్ ట్రైన్లను చూసుంటారు. అందులో సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదించి ఉంటారు. కానీ విమానం కంటే వేగంగా దూసుకుపోయే ట్రైన్ను ఎప్పుడైనా చూశారా? కళ్ళు మూసి తెరిచేలోగా గమ్యస్థానాలకు చేరేంత వేగాన్ని ఎప్పుడైనా ఊహించారా? అలాంటి జెట్ స్పీడ్ ట్రైన్ మనకు త్వరలో అందుబాటులోకి రాబోతోంది. దీనికోసం ఐఐటి మద్రాస్ ఇండియన్ రైల్వేస్తో కలిసి పనిచేస్తోంది. గంటకు 1200 కిలోమీటర్ల వేగం. 3 గంటల్లో కశ్మీర్ టు కన్యాకుమారి. త్వరలో ఇండియాకు హైపర్లూప్. ఐఐటి మద్రాస్కి ఇండియన్ రైల్వే సహకారం. కాలం మారుతోంది. నిరంతరం కొత్తదనాన్ని, వేగాన్ని కోరుకుంటోంది. అంతర్జాతీయంగా రవాణా రంగంలోనూ పెను మార్పులు వస్తున్నాయి. వేగవంతమైన రవాణా ఇప్పుడు ఎంతో అవసరంగా మారింది. దానికోసమే రవాణా రంగంలో విప్లవాత్మక మార్పుల దిశగా అడుగులు పడుతున్నాయి. అలాంటి విప్లవాత్మక మార్పే హైపర్లూప్. ప్రపంచంలో ఇప్పుడందరి దృష్టి హైపర్లూప్ ట్రాన్స్పోర్ట్ మోడ్పై పడింది. ప్రఖ్యాత కంపెనీలు హైపర్లూప్ని అభివృద్ధి చేసే పనిలో పడ్డాయి. ఈ విషయంలో రిచర్డ్ బ్రాన్స్కు చెందిన సంస్థ వర్జిన్ గ్రూప్ ఇప్పటికే విజయం సాధించింది. వర్జిన్ గ్రూప్ నిర్మించిన హైపర్లూప్ రైలు ప్రయాణికులతో విజయవంతంగా ప్రయాణించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రోడ్డు, రైలు, వాయు, సముద్ర మార్గాల ద్వారా ప్రయాణాలు సాగుతున్నాయి. ఈ రవాణా వ్యవస్థలో అత్యంత వేగాన్ని మాత్రం ఎవరూ అందుకోలేకపోతున్నారు. అయితే సమయాన్ని తగ్గించి వేగాన్ని పెంచడం కోసమే సరికొత్త టెక్నాలజీలను సృష్టిస్తున్నారు పరిశోధకులు. వాటిల్లో కొత్తది హైపర్లూప్ టెక్నాలజీ. ఈ సాంకేతికతతో 350 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 25 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇప్పుడు ఇండియా కూడా హైపర్లూప్ టెక్నాలజీని అందుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. గంటకు ఏకంగా 1200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే హైపర్లూప్ టెక్నాలజీపై పనిచేస్తున్న ఐఐటి మద్రాస్ ఈ సూపర్ ప్రాజెక్టు కోసం భారతీయ రైల్వేస్తో జతకట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ హైపర్లూప్ టెక్నాలజీ సాయంతో ఓ వాహనాన్ని 100 మీటర్లు నడిపించి ఎన్నో అవార్డులు పొందారు మద్రాస్ ఐఐటి విద్యార్థులు. త్వరలోనే 500 మీటర్ల పాటు ప్రయాణించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఇది పూర్తి చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు స్వదేశీ హైపర్లూప్ టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఐఐటి మద్రాస్కు సహకరించనుంది. అంతేకాదు, ఐఐటి క్యాంపస్లో హైపర్లూప్కి సంబంధించి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నిజానికి 2017లోనే అప్పటి రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఈ టెక్నాలజీపై ఆసక్తి వ్యక్తం చేశారు. ఇలాంటి హైపర్లూప్ ట్రైన్ అవసరం భారత్కు ఉందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తున్నామని కూడా చెప్పారు. దీనికి సంబంధించిన ప్రాజెక్టుపై అప్పట్లో మన రైల్వే శాఖ అమెరికాకు చెందిన సంస్థలతో పలుమార్లు సంప్రదింపులు జరిపినా ఎందుకో ఒక్క అడుగు ముందుకు పడలేదు. కాని ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. హైపర్లూప్ ప్రాజెక్టు కోసం ఐఐటి మద్రాస్కు చెందిన 70 మంది విద్యార్థుల బృందం కృషి చేస్తోంది. 2017 నుంచి ఆ బృందం ఇదే పనిలో నిమగ్నమై ఉంది. ఎలాగైనా స్వదేశీ పరిజ్ఞానంతో ఈ హైపర్లూప్ టెక్నాలజీని మనకు అందుబాటులోకి తేవాలని విద్యార్థులు పట్టుదలతో ఉన్నారు. దీనికోసమే రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఇప్పుడు ఐఐటి మద్రాస్కు ఇండియన్ రైల్వేస్ కూడా తోడైంది. హైపర్లూప్ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు కోసం ఐఐటి మద్రాస్కు 8.34 కోట్ల రూపాయల నిధుల విడుదలకు రైల్వే శాఖ ఆమోదం కూడా తెలిపింది. అలాగే తయారీ సహాయం, భద్రతా నిబంధనల రూపకల్పన, ఎలక్ట్రికల్ టెస్టింగ్ విషయంలో విద్యార్థుల బృందం భారతీయ రైల్వే మద్దతు కోరుతోంది. హైపర్లూప్ ప్రాజెక్టుకు సంబంధించి ముంబై, పుణె, చండీగఢ్, అమృత్సర్ మార్గాలు ప్రతిపాదన దశలో ఉన్నాయి. అయితే ఈ ప్రయోగం కోసం మద్రాస్ ఐఐటి మెయిన్ క్యాంపస్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలోని డిస్కవరీ క్యాంపస్కు ప్రత్యేకంగా ఓ మార్గాన్ని నిర్మించాలని చూస్తున్నారు. ఆ మార్గంలోనే హైపర్లూప్ వేగాన్ని పరీక్షించనున్నారు. ఇప్పటికే రైల్వే శాఖ రైళ్ల వేగాన్ని పెంచాలని చూస్తోంది. దీనికోసం వందే భారత్ ట్రైన్సును రూపొందిస్తోంది. 2023 నాటికి దేశం మొత్తాన్ని కలుపుతూ 75 వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తేనున్నారు. అంతేకాదు, బుల్లెట్ ట్రైన్లపైనా దృష్టి పెట్టారు. ఇప్పుడు వేగంలో వీటన్నింటినీ మించిపోయే హైపర్లూప్ టెక్నాలజీపై కూడా ఇండియన్ రైల్వేస్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఈ టెక్నాలజీని రూపొందించిన ఐఐటి మద్రాస్కు చెందిన విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తోంది. వారికి కావలసిన సహాయ సహకారాలను పూర్తిస్థాయిలో అందిస్తోంది. ఈ టెక్నాలజీ మనకు అందుబాటులోకి వస్తే మొత్తం రవాణా రంగం రూపురేఖలే మారిపోనున్నాయి. దీనికోసమే అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
వేగంగా దూసుకుపోయే రైళ్లు అంటే మన కళ్ల ముందు మెదిలేది బుల్లెట్ ట్రైన్. ఇది అచ్చంగా గన్ నుంచి బయటకొచ్చి బుల్లెట్ లానే దూసుకుపోతుంది. హైపర్ లూప్ దీనికి బాబు లాంటిది. బుల్లెట్ కంటే వేగం అంటే అది ఏ రేంజ్లో వెళ్తుందో ఊహించుకోవచ్చు. సేఫ్టీ ప్లస్ స్పీడ్ ఈ రెండు కలిస్తే అదే హైపర్ లూప్ జర్నీ. ప్రపంచమంతా హైపర్లూప్ రైల్ ట్రాన్స్పోర్ట్ కోసం ఎదురుచూస్తోంది. ఇంకా ఇది ప్రయోగ దశలోనే ఉంది. కమర్షియల్గా ఇంకా ప్రారంభం కాలేదు. వర్జిన్ గ్రూప్ సంస్థ ఇప్పటికే ఏకంగా 400 సార్లు హైపర్లూప్ రైల్ ట్రయల్స్ నిర్వహించింది. అమెరికాలోని లాస్ వెగాస్లో ఉన్న డెవలూప్ ప్రయోగ కేంద్రంలో ప్రయాణికులతో కూడా ట్రయల్స్ చేశారు. గంటకు ఏకంగా 600 మైళ్ల వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం కలిగినప్పటికీ ప్రయాణికులతో అదే తొలిసారి కాబట్టి గంటకు 100 మైళ్ల వేగానికి పరిమితం చేసి ట్రైన్ నడిపారు. ఈ రైలు 15 సెకన్ల వ్యవధిలో 500 మీటర్లు దూసుకెళ్లింది. అత్యద్భుతమైన ఈ హైపర్లూప్ టెక్నాలజీని రియాల్టీగా, వాస్తవంగా మార్చి అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు వర్జిన్ గ్రూప్ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. ఇటు భారత్ కూడా అదే పనిలో ఉంది. సాధ్యమైనంత త్వరగా స్వదేశీ పరిజ్ఞానంతో హైపర్లూప్ రైలును తెచ్చేందుకు ఇటు ఐఐటి మద్రాస్, అటు రైల్వే శాఖ ట్రై చేస్తున్నాయి. హైపర్లూప్ కాన్సెప్ట్ను ఇంట్రడ్యూస్ చేసింది ఎలాన్ మస్క్. దీని గురించి ప్రపంచానికి చెప్పి దీనిపై ఎవరైనా ప్రయోగాలు చేసుకోవచ్చని అప్పట్లో మస్క్ ప్రకటించారు. అయితే ఈ పోటీలో మస్క్ కంపెనీ నిలిచింది. ఆయన స్థాపించిన టన్నెల్ నిర్మాణ సేవల సంస్థ బోరింగ్ కంపెనీ రాబోయే కొన్నేళ్లలో హైస్పీడ్ హైపర్లూప్ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. 2016లో ఈ కంపెనీని స్థాపించారు. హైపర్లూప్ ట్రైన్ను రూపొందిస్తున్న వర్జిన్ కంపెనీతో పాటు ఇతర కంపెనీలకు బోరింగ్ కంపెనీ పోటీగా నిలవనుంది. హైపర్లూప్ అనేది ఓ ప్రత్యేక నిర్మాణం. నూతన సాంకేతికతను వినియోగిస్తూ వేగవంతమైన రవాణాను అందించడమే హైపర్లూప్ స్పెషాలిటీ. ఇది హైస్పీడ్ రైల్ కంటే 3 రెట్లు వేగంగా దూసుకుపోతుంది. సాధారణ రైలుతో పోలిస్తే దీని వేగం 10 రెట్లు ఎక్కువ. ఇది మన రైళ్ల మాదిరి బయటకు కనిపించదు. ప్రత్యేకంగా ఓ క్యాప్సూల్ లాంటి నిర్మాణంలో ప్రయాణిస్తుంది. రైలు మార్గంపై గాని, రైలుకు వెలుపల గాని ఎటువంటి గాలి ఉండదు. దీనివల్ల రైలుపై ఏరో డైనమిక్ ఎఫెక్ట్ ఉండదు. అంటే బాహ్యపరమైన ఒత్తిడి రైలుపై గాని, దాని వేగంపై గాని ఎలాంటి ప్రభావం చూపలేదు. ఈ సిద్ధాంతంపైనే ఇది పనిచేస్తుంది. దాంతో హైపర్లూప్ టెక్నాలజీలో రైలు అత్యంత వేగంగా ప్రయాణిస్తుంది. అలాగే వేగాన్ని పెంచడానికి అయస్కాంత లెవిటేషన్, ప్రొపల్షన్ టెక్నాలజీ కూడా ఇందులో వినియోగిస్తారు. అందుకే ఇది గంటకు 1000 కిలోమీటర్లకు పైగా వేగంతో జెట్లా దూసుకుపోతుంది. ఇంకా చెప్పాలంటే ఇది కమర్షియల్ జెట్లకు సైతం ధీటుగా పోటీ ఇవ్వగలదు. ఇప్పుడంతా సమయంతోనే పని. ఇంకా చెప్పాలంటే టైమ్ ఈజ్ మనీ. ఏదైనా క్షణాల్లో జరిగిపోవాలి. కాని ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న రవాణా వ్యవస్థలతో అది సాధ్యం కాదు. 100 కిలోమీటర్ల ప్రయాణం అంటే కొన్ని రోజుల సమయం పడుతోంది. దానిక్కూడా వాతావరణం సహకరించాలి. కొన్ని సమయాల్లో అత్యవసరంగా కొన్ని వస్తువులను రవాణా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. అదే హైపర్లూప్ ట్రైన్ అందుబాటులోకి వచ్చిందంటే వేగవంతమైన ప్రయాణాన్ని అందుకోవచ్చు. ఎక్కడ్నుంచి ఎక్కడికైనా అత్యంత వేగంగా గమ్యాన్ని చేరుకోవచ్చు. అంత వేగంలోనూ సేఫ్టీకి ఏమాత్రం డోకా ఉండదు. అందుకే ప్రపంచమంతా ఆ టెక్నాలజీని అందుకోవాలని ట్రై చేస్తోంది.